సడన్‌గా చాలామంది చనిపోతారు. కార్స్ అన్నిటికి యాక్సిడెంట్స్ అవుతాయి. అసలేమవుతుంది ఎవరికీ అర్థం కాదు. అందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అప్పుడు మిలిటరీ వాళ్ళేమో ఇది ఏదైనా టెర్రరిస్ట్ అటాకా? కాదా? అని తెలుసుకోవడానికి ఒక ఇద్దరు సైంటిస్ట్‌ని తెస్తారు. ఇది టెర్రరిస్ట్ అటాక్ అయ్యే పాసిబిలిటీ ఉందా? లేదా? అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ జోష్ ఏమో వెంటనే క్యాచ్ చేస్తాడు. ఎవరికైతే పేస్ మేకర్స్ ఉన్నాయో వాళ్ళే చనిపోయారని. ఇంకా ఇంత లెవెల్ టెక్నాలజీ మన దగ్గర లేదు అంత అటాక్ చేయడానికి అని చెప్తారు. సో ఇంకా ఆఫీసర్ లైట్ తీసుకుంటాడు టెర్రరిస్ట్ అటాక్ కాదని. డాక్టర్ ఏమో అంటాడు దానికంటే పెద్ద సీరియస్ ప్రాబ్లమ్ ఉందని. ఆయన మాట వినకుండా వెళ్ళిపోతారు. లండన్లో ఏమో సడన్ గా బర్డ్స్ అని గుద్దుకొని చనిపోతాయి. దానివల్ల చాలా హడావిడి అవుతుంది. డాక్టర్ ఏమో ఇలాంటివి ఇంకా ఎక్కడ అయ్యని చూస్తారు. ఇలాంటివి 2 months నుంచి అవుతుందని తెలుసుకుంటాడు. డాక్టర్కి ఏమో డౌట్ వస్తుంది మన ఎర్త్కి ఏదో అవుతుందని. ఇంకా వెంటనే ఈక్వేషన్ రాయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక స్పేస్ షటిల్ ఏమో ఎర్త్కి రిటర్న్ అవుతుంది. క్రూకి తెలీదు ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుందని. వాళ్ళు నార్మల్గానే అంతా చేసుకుంటారు. కానీ ల్యాండ్ అవుతున్నప్పుడు డైరెక్షన్ కోర్స్ చేంజ్ అయిపోయి వాళ్ళ ముందు ల్యాండ్ అయ్యేది ఓషన్లోనే. బట్ ఇప్పుడు సడన్గా సిటీలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఉన్న ఆ కాసేపు టైంలో రెబెకా సిటీలో ఉన్న ఒక రివర్ దగ్గరికి న్యూ కోఆర్డినేట్స్ ఇస్తారు. ఇంకా షటిల్ని అక్కడే ల్యాండ్ చేస్తారు. కానీ ఆ ఫాస్ట్ షటిల్ ఆగదు. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాన్ని గుద్దేశారు అని అనుకుంటారు కానీ కరెక్ట్గా ఆగుతారు. ఆ క్రూకి అసలు ఏం అర్థం కాదు ఎందుకలా అయిందని. అప్పుడు మన డాక్టర్ జోష్ ఏమో ఒక సెలబ్రిటీ సైంటిస్ట్ జామ్స్కి దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెళ్ళి చెప్తాడు ఈ రిపోర్ట్ చూడండి జామ్స్కి అని. ఆయన ఏమో చాలా బిజీగా ఉండ తర్వాత చూద్దాం అంటారు. కానీ జాష్ పట్టడం వల్ల ఏంటని చూస్తాడు. చూసి షాక్ అవుతాడు. ఆ షాక్ అవడంలో తప్పు లేదండి. ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు అనుకో. ఇక్కడ రెబెకాని తను చేసిన మిస్టేక్ వల్ల పైలట్ నుంచి తీసేస్తారు. ఇంకా తను అడుగుతుంది వేరే ఛాన్స్ ఏమీ లేదా అని. ఆయన ఏమో లేదు నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసావు. ఇంకా నేను డెత్ సెంటెన్స్ ఇవ్వలేదు. హ్యాపీగా ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. స్కైలో ఏమో ఎర్రగా కనిపిస్తుంది. ఇది ఇలా సిటీలో కనిపించడం చాలా రేర్ అసలు. అంటార్టికాలోనే కనిపిస్తుంది. మన డాగ్కి ఏమో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి ఇన్వైట్ చేస్తారు. లైక్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని. మన డాగ్ బాగా అర్థమయ్యేలా చెప్తాడు వాళ్ళకి. ఏమైందో తెలియదు కానీ ఎర్త్ కోర్ తిరగడం ఆగిపోయింది. అది ఎర్త్కి ఒక ఇంజన్ లాగా మాట. ఆ ఇంజన్ ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అది ఆగిపోతే ఇంకా భూమి పని అంతే అని అంటారు. రఫ్గా మనకి 3 months ఉన్నాయని అంటారు. అప్పుడు జనరల్ అడుగుతారు ఎలా ఫిక్స్ చేయొచ్చు అని. డాగ్ చెప్తాడు ఇంపాసిబుల్ అని. కోర్ వరకు రీచ్ అవ్వాలి అంటే 1500 kilometers భూమిలోకి వెళ్ళాలి అంటారు. ఇంకా 1 kilometer మందం ఉంటుందని అంటారు. అక్కడి వరకు వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా ఏం చేయగలమని అంటాడు. అప్పుడు మన దగ్గరికి కిందకి వెళ్ళే వెహికల్ ఉంటే సక్సీడ్ అవ్వచ్చా అని అంటారు. అప్పుడు ఒక సైంటిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆయన పేరు చిమ్స్కీ. చాలా తెలివైన వాడు. చామ్స్కీ పాస్ట్ ట్రావెల్స్ మాట. ఆయన దగ్గర ఒక మిషన్ ఉంటుంది. అది చాలా ఈజీగా హోల్స్ పెడుతుంది ఎక్సైజ్ యూస్ చేసుకొని. చాలా పవర్ఫుల్ కూడా. అప్పుడు జామ్స్కి అంటాడు ఈ లేజర్ నువ్వు వెహికల్లో పెట్టు 2 months డెడ్ లైన్ అంటారు. అప్పుడు జిమ్స్కి నవ్వుతాడు దానికి కొన్ని $billions ఖర్చు అవుతుంది చాలా క్రూ కావాలి అని. అదంతా అవ్వదంటే అప్పుడు జామ్ అంటాడు నీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాం చెయ్యని. ఇంకా వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తారు. అది బిల్డ్ చేస్తున్న టైంలో మన క్రూ ఏమో ప్రాక్టీస్ చేస్తారు లోపల ఎలా ఉంటుంది అని. చాలా సార్లు సిమ్యులేషన్ ఫెయిల్ అవుతారు. ఇక్కడ రోజు రోజుకి దారుణంగా సిచ్యువేషన్ అవుతూ ఉంటది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పెద్ద పెద్ద హడావిడి విధ్వంసాలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలా అయితేనే మిషన్ ని కంప్లీట్ చేస్తారు. ఆ వెహికల్ ని లేట్ అవుతుందని చెప్పేసి స్టార్ట్ అవుతారు వెళ్ళడానికి. మన జనరల్ ఏమో ఒక హ్యాకర్ ని తెస్తారు. ఈ న్యూస్ ఎక్కడా లీక్ అవ్వకూడదు. ఉంటే మాత్రం వెంటనే అరెస్ట్ చేసేయాలని. ఇంకా మన వాళ్ళు కరెక్ట్ గా మెరీనా ట్రెంచ్ దగ్గర నుంచి వెళ్దామని ప్లాన్ వేస్తారు. అది ఓషన్లో డీపెస్ట్ పాయింట్ అనమాట. 16,000 feet లోతు ఉంటుంది అక్కడ. అక్కడ వరకు బాగానే వెళ్తారు కానీ సడన్గా నీటి కింద ఎర్త్ క్వేక్ వస్తుంది. కానీ రెబేకా తన పైలటింగ్ స్కిల్స్తోని వాళ్ళని సేఫ్ చేస్తుంది. ఇంకా మొత్తానికి ఎంటర్ అవుతారు ఎర్త్లోకి. వాళ్ళు 3 days పడుతుంది అనమాట కోర్కి రీచ్ అవ్వడానికి. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే కోర్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ పేరుస్తే దాంతో ఆ ఫోర్స్కి కోర్క్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని అంటారు. ఇంకా వాళ్ళు అలా వెళ్తారు. 300 kilometers దాటాక ఒకేసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఏమవుతుందో అర్థం కాదు. ఎంత ఫాస్ట్ అంటే జస్ట్ 15 గంటల్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట కోర్కి అంత ఫాస్ట్గా. సడన్గా మన వెహికల్ అక్కడ గట్టిగా గుద్దుకొని ఆగిపోద్ది. వీళ్ళు బయటకు వచ్చి చూస్తారు ఏమైందని. చూస్తే అక్కడ అన్ని డైమండ్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్దవి. కానీ ఒక డైమండ్ స్టక్ అవుతుంది అనమాట ఎదురుగాన. సో వీళ్ళు అది కట్ చేయాలి. వీళ్ళు కట్ చేయడానికి ఆక్సిజన్ని వాడతారు. ఆక్సిజన్ ఏమో తక్కువైపోద్ది. సో మన డాక్టర్ ఏం చేస్తాడు వాడి సూట్ ఆక్సిజన్ దానికి పెట్టేస్తాడు. ఇంకా లేజర్ కట్ చేస్తాడు. డాక్కి ఆక్సిజన్ తక్కడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతారు. ఇక్కడ కోపైలట్ ఏమొచ్చి చూసి సిగ్నల్ ఇస్తాడు వెళ్ళొచ్చని. ఈ లోపే ఒక డైమండ్ వచ్చి ఆయన హెడ్ మీద పడిపోద్ది. ఇంకా ఆయన చనిపోతారు. రెబేకా ఏమో టెన్షన్ పడుతుంది సోలోగా తీయగలనా అని. మరి ఇంకా తప్పక వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతారు. వాళ్ళు లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా పెద్ద పెద్ద రాక్స్ డైమండ్స్ అడ్డు వస్తూనే ఉంటాయి. సడన్గా ఒక పెద్ద డైమండ్ తగిలి లాస్ట్ కంపార్ట్మెంట్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. అక్కడ మన డాక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకా జామ్ ఉంటాడు అనమాట. బాంబ్స్ ని రెడీ చేస్తారు. డాక్ జామ్ ఎస్కేప్ అవుతారు. కానీ బాంబ్స్ కోసం డాక్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వెళ్తాడు.
బాంబ్స్ ఇచ్చేస్తారు కానీ ఆయన స్టక్ అయిపోతారు. డోర్ తీయమని అడుగుతాడు కానీ రెబెకా తీయదు. ఇంకా ఆయన చనిపోతారు అనమాట. మళ్ళీ మన డాక్ వచ్చి రెబెకా మీద అరుస్తాడు, ఎందుకు డోర్ ఓపెన్ చే ఇంకా డాక్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కాసేపు సెట్ అయ్యాక మళ్ళీ వస్తాడు అనమాట. వీళ్ళు అవుటర్ కోర్ లోకి ఎంటర్ అవుతారు. జామ్స్కీకి డౌట్ వచ్చి ఎందుకో న్యూ డేటా ఇస్తాడు, కానీ ఈసారి సిమ్యులేషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కోర్ చాలా హెవీ ఉంటుంది అనుకుంటారు, కానీ కోర్ చాలా లైట్ గా ఉంటుంది వాళ్ళు అనుకునే దానికంటే. సో ఈ ప్లాన్ వర్క్ అవ్వదని జామ్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అంటారు. కానీ మిగతా వాళ్ళు ఏమో ఒప్పుకోరు, అలా వెళ్తే ఇంకా ఎర్త్ అంతే అని. అప్పుడు జామ్ చెప్తాడు ఒక మెథడ్ ఉంది, అదేంటంటే ఎర్త్ లోకి షాక్ వేవ్స్ వదలడం వల్ల ఇంకా మళ్ళీ కోర్ రీస్టార్ట్ అవ్వచ్చని. అప్పుడు జామ్ అంటాడు, ఈ కోర్ కూడా ఆగిపోయింది నా వల్లే, నా మిషన్ చేసినప్పుడు ఇలా ఆగిపోయిందని అంటారు, మళ్ళీ చేస్తే తిరగొచ్చని అంటారు. కానీ మన క్రూ ఒప్పుకోరు. సో ఇంకా ముందుకు వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. ఇక్కడ మన జల్లనేమో ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు డాక్ ఏమో మన ఆ హ్యాకర్కి చెప్తాడు వాళ్ళు ఎలాగైనా ఆపమని. ఇంకా క్రూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు, ఏంటంటే న్యూక్లియర్ బాంబ్స్ని ఒకేసారి కాకుండా కరెక్ట్ పొజిషన్స్లో ఒకటి 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 పెడితే మళ్ళీ కోడ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. వాళ్ళు సిమ్యులేషన్ రన్ చేస్తారు, ఇంకా అది కూడా సెట్ అవుతుంది, ఇంకా అది కూడా సక్సెస్ అవుతుంది. సో ఒక్కొక్క బాంబ్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో వదులుతారు. కానీ అలా వదలాలంటే కంపార్ట్మెంట్స్గా అది అన్లాక్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ డామేజ్ అయిన కంపార్ట్మెంట్లో ఉంటుంది. సో ఎవరైనా అక్కడికి వెళ్ళి అది అన్లాక్ చేయాలి, కానీ అక్కడ అన్లాక్ చేస్తే చనిపోతాం. ఇక్కడ వీళ్ళు జిమ్ని సెలెక్ట్ చేసుకుంటూ జిమ్ చనిపోతాడు. మన డాక్ ఇంకా జామ్స్కి అన్ని బాంబ్స్ని సెట్ చేస్తారు, కరెక్ట్గానే పెట్టారు అనుకుంటారు, కానీ టైమర్ రాంగ్ పెడతారు. వీళ్ళు వెంటనే మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తారు, కానీ ఇక్కడ మన జామ్ కూడా స్టక్ అయిపోతారు, వదిలేసి వెళ్ళమంటారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రిసిటీ తక్కువ ఉంటుంది, ఇంకా రెబేకా మన డాకే ఉంటారు. సో ఏం చేస్తారు, బాంబ్స్ అయితే అన్ని వాటి ప్లేస్లో పెట్టేస్తారు, అన్ని పేలిపోవడం రెడీ ఉన్నాయి. పేలిపోతే ఎలక్ట్రిసిటీ లేకుండా వీళ్ళు వెళ్ళలేరు కదా. అప్పుడు మన డాగ్కి ఒక ఐడియా వస్తుంది, ఎలక్ట్రిసిటీ మళ్ళీ తెప్పించే ఐడియా. అది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు, వెంటనే మళ్ళీ ఎలక్ట్రిసిటీ వెంటనే వస్తుంది. ఇంక వీళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. అదే టైంకి బాంబ్స్ కూడా పేలిపోతాయి. సో ఇంకా బాంబులన్నీ పేలిపోయి వీడియో ఎస్కేప్ అయిపోయారు, కోర్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇంక ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.